రెడ్ బ్రేకింగ్ చూస్తున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి విషయంలో తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్కు భద్రతను పెంచారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్కు 2+2 గన్మెన్ కేటాయించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. లగచర్ల ఘటన నేపథ్యంలో భద్రత పెంచింది తెలంగాణ సర్కార్. ఈ దాడి కేసులో రాఘవేందర్, మథరయ్య, బసప్ప, గోపాల్ అనే మరొక నలుగురు అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు దాదాపుగా 25 మంది నిందితులు అరెస్టు చేసిన పోలీసులు మరికొంతమందిని అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. అటు ఇంకా పరారులోనే ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సురేష్ను హైదరాబాద్లో దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాలో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి విషయంలో తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్కు భద్రతను పెంచారు. వికారాబాద్ కలెక్టర్కు సంబంధించి 2+2 గన్మెన్ను కేటాయించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. లగచర్ల ఘటన నేపథ్యంలో భద్రతను పెంచింది రాష్ట్ర సర్కార్. ఇక ఈ దాడి కేసులో రాఘవేందర్, మథరయ్య, బసప్ప, గోపాల్ అనే నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు 25 మంది నిందితులు అరెస్టు చేసిన పోలీసులు మరికొంతమందిని అరెస్టు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇంకా పరారులోనే ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.